హీరోయిన్స్ రోల్స్ కాదు, స్పెషల్ సాంగ్స్ వస్తే ఆ క్రేజ్ వేరు అంటూ చాలా మంది హీరోయిన్స్ ఎదురు చూస్తున్నారు. ఒక కావాలయ్యా, ఒక కిసిక్ సాంగ్స్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. ఇప్పుడు ఈ లిస్ట్ లో పూజా హెగ్డే చేరబోతోంది. కష్టకాలంలో కూలీ సాంగ్ బుట్టబొమ్మకు కావలసిన మైలేజీని తీసుకొస్తుందా? అసలే సూపర్ స్టార్ సినిమా, పైగా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన లోకేష్ కనగరాజ్ మేకింగ్, నాగార్జున, ఆమీర్ ఖాన్ లాంటి కీ రోల్స్. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ లోకి పూజా హెగ్డే అడుగుపెట్టింది అంటే ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగిపోవడం ఖాయమేనా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఇటీవలే కూలీ సినిమాకు సంబంధించిన కొంత ఫుటేజ్ చూసి వచ్చాడు తెలుగు హీరో సందీప్ కిషన్. లోకేష్ తో తనకున్న ఫ్రెండ్షిప్ తో ఇది సాధ్యపడింది. గంట పాటు కూలీ ఫుటేజ్ చూసిన తరువాత కూలీ తమిళ సినీ పరిశ్రమలో మొదటి 1000 కోట్ల సినిమాగా నిలవబోతుందని సందీప్ కిషన్ మజాకా ప్రమోషన్స్ లో బిగ్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లోకి పూజా హెగ్డే అడుగుపెట్టింది. పైగా రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే తీసుకుందట. దాదాపు 2 కోట్లు పారితోషికం అందుకుందట బుట్టబొమ్మ. టాలీవుడ్ తర్వాత పూజా హెగ్డే ప్రస్తుతం కోలీవుడ్ ను రూల్ చేయడం మొదలుపెట్టింది.